బెంగల్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కల్లాల్లోని వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దైంది. ఇంకా కోత దశకొచ్చిన వరి కూడా భారీ వర్షం దాటికి నేలకొరిగింది. చేతికందొచ్చిన పంట అకాల వర్షం పాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు శ్రీధర్ మనకు అందిస్తారు. బెంగల్ తుఫాన్ తీవ్రతతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలైతే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితం నుంచి కూడా వర్షాలైతే పడుతుండటంతో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉంటే వరి పంట పూర్తి స్థాయిలో నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఏదైతే వరి పంట కోతకొచ్చే దశలో వరి పొలాలు నీట మునిగాయి. మరోవైపు వరి పంట కొంతవరకు కోసేసి అవి కంబైన్ హార్వెస్ట్ ద్వారా నూర్పు కూడా పూర్తయింది. అయితే ప్రస్తుతం ఈ వరి పంటను కళ్ళాల్లో ఎక్కడైతే వేసారో కుప్పలో వేసేసి వాటి తార్పణలు అయితే వేశారు. ప్రస్తుతం ఈ వర్షాలకు అవి ధాన్యం తడిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ పంట కోత దశ అయిపోయింది, నూర్పులు కూడా అయిపోయేవి. అయితే ప్రస్తుతం ఈ వరి ధాన్యాన్ని ఎలా నిల్వ చేశారో, అసలు కొనుగోలు చేస్తున్నారా లేదా, అసలు మీ పరిస్థితి ఏంటి? కోసినంత మరి ఎలాగ అయిపోతానండి. వర్షాలకి వాటికి బాధలు ఎలా ఉన్నాయి. వర్షాలకి ఇలాగా దొరికిపోయి ఇలాగా శుభ్రం కప్పుతుంటే అలాగా ఈ గాలిని ధూళిలో వెళ్ళిపోయి ఎగిరిపోతుంటే ఈ బాధలన్నీ పడతాను అంతే. మరి ఇంకేంటి అంటే ఇప్పుడు కోత కోసేసి పంట పొలాల్లో అవి ఏంటంటే కుప్పలు వేసి టార్పర్లు కూడా కప్పారు, అవి తడిసిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ప్రభుత్వ అధికారులు కొనుగోలు చేస్తున్నారా లేదా ఏంటి? అసలు ఏంటి కొంతరో చేస్తారో తెలియదండి. మరి ఈ బాధలతో మమ్మల్ని కొన్నాం, కప్పడం, చేయడం, తిరగేయడం, మరగేయడం, ఈ బాధలన్నీ పడుతుంటాను. మరి ఏడు చేస్తామో మరి ఏడు చేస్తారో తెలీదు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? రైతు చాలా ఆందోళనగా ఉన్నాడు సార్. చేతికి అందొచ్చిన పంట ఈరోజు నోటి దాకా వచ్చింది. అది పూర్తిగా ఎంతవరకు మనం పంట తీసుకోగలం చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ 3 రోజుల్లో వర్షాలకి ఈ బెంగల్ తుఫాన్ నుంచి కొన్ని చోట్ల కోతలు జరిగినాయి. ఇప్పుడు ఈ లేబర్ ట్రబుల్ నుంచి అందరూ కూడా ఈ కంబైన్డ్ హార్వెస్టర్తో హార్వెస్ట్ చేసుకుంటున్నారు. హార్వెస్ట్ చేసి కనీసం 2-3 రోజులు ఎండబెట్టుకున్న తరుణంలో ఈ వర్షాలు రావడానికి అవి పూర్తిగా తేమతో ఉండి పూర్తిగా ఎండబెట్టడం కూడా జరగలేదు. ఇవాళ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 17% మాయిశ్చర్ రావాలి. ఎప్పుడైతే ఈ తుఫాన్ వచ్చిందో దాని నుంచి ఏంటి ఆ పర్సంటేజ్, ఆ 17% మాయిశ్చర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ మాయిశ్చర్ ఎప్పుడైతే రాలేదో రైతు దగ్గర ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే కేజీలు తగ్గించవలసిన పరిస్థితి వస్తే రైతు ఆ రకంగా కూడా నష్టపోతారు సార్. ఈ తుఫాన్ వల్ల రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగానే చాలా ఏరియాలో మా డెంకాడ విలేజ్కి వచ్చేసరికి కొంత కోతలైనవి, కోత అవ్వకుండా ఉన్నది. ఇదే పరిస్థితి ఉండి చేను వర్షం ఇంకా ఎక్కువ పడితే వరి చేను పక్కకి కానీ పడిపోతే ఈ కంబైన్ హార్వెస్టర్ని ఉపయోగించడానికి కూడా అవ్వక మళ్ళీ లేబర్తో చేయవలసి వస్తే ఈ మదుపు ఏంటంటే ఇవాళ ఉన్న పెట్టుబడికి ఇంకొక మరి 4-5 వేలు అదనంగా పెట్టుబడి వచ్చి పెట్టవలసి వస్తుంది. ఆ రకంగా కూడా రైతు నష్టపోయే పరిస్థితి వస్తుందండి. మరోవైపు సార్, విజయనగరం జిల్లాలో కొన్ని మండలాలు పూర్తి స్థాయిలో రెల్లరాల్చి పురుగు ఒక పక్క అది కంకెల్ని కొరికేస్తుంది. ఇప్పటికే దాని మీద అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని రైతు నష్టపోతున్నారు. మరోవైపు ఈ తుఫాను ఎట్లా ఉండబోతుంది రైతు పరిస్థితి అసలు ఈ తుఫాన్ల వల్ల? ఈ రెల్లరాల్చి పురుగు ముఖ్యంగా ఏంటంటే సార్, వాతావరణం దానికి బాగా కలిసి వచ్చింది సార్. దానికి ఇదేంటి ఎక్కువ కాలం నుంచి ఎప్పుడైతే వర్షాలు పడలేదో ఆ పురుగు ఉధృతి ఎక్కువయ్యి రైతులకి ఈ 11-21కే బాగా ఎక్కువ నష్టం వాటిల్లింది సార్. దాంట్లో కూడా ఏంటంటే ఒక చోట అయితే ఆల్మోస్ట్ 30-40% ఎన్నంతా కూడా కట్ చేసి భూమి మీద పడిపోయి పరిస్థితి ఉంది. దానికి అధికారులు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఇది మాకు ముఖ్యంగా ఈ సంవత్సరమే ఫస్ట్ టైం దీన్ని మేము ఫేస్ చేసాము. ఇదేంటంటే ఆల్మోస్ట్ మన మొక్కజొన్నలో కత్తిరి పురుగు అంటాం కదా, ఆ టైప్ పురుగే సార్ ఇది. ఈ కట్ చేసి ఏంటంటే మొక్కల కింద కట్ చేసేస్తుంది. రైతులు ఆ రకంగా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు సార్. అది తీరా అది వచ్చిందనేసరికి తుఫాన్ పిడిగిలాగా రైతు మీద ఇది కూడా ఈ పిడిగిలాగా వచ్చి తుఫాన్ పడింది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్, HM టీవీ, విజయనగరం జిల్లా.